ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మనం చూసినట్లయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మరి ఈ భాష ఏలీ ఏలీ లామా సబక్తి, అది అరమిక్ భాష. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు ఉన్న ప్రజలు అరమిక్ భాషను ఎక్కువగా మాట్లాడేవారు. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలకి ఈ భాష మరి రానివారు ఉన్నారు. అక్కడ మరి ఉన్నప్పుడు ఆయన ఏలియాని పిలుస్తున్నాడేమో అనుకున్నారట. మరి ఎందు నిమిత్తం తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చిందా అని చూసినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. మరి వాక్యం ప్రకారం మనం చూసినట్లయితే, ఆ దినాల్లో మరి ఏదైనా పాపం చేస్తే మరి ఏదో ఒక జంతువునో లేకపోతే ఏదో ఒకటువంటి గొర్రె పిల్లనో మేక పిల్లనో ఎద్దునో దేన్నో ఒకదాన్ని బలి ఇస్తే వారి పాపాలు పోతాయి అనుకునేవారట ఆ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో మనిషి పాపం చేస్తే ఈ విధంగా మరి పాప పరిహారం జరుగుతుందని మరి ఇలా మరి బలిని అర్పించేవారు. అది ఒక్కరి నిమిత్తమో లేకపోతే మరి వారి బిడ్డల నిమిత్తము ఇచ్చేవారు. మరి ఈ లోకంలో మానవాళి అందరి కొరకు మరి ఎన్ని వేల లేదా ఎన్ని కోట్ల గొర్రెల మేకల్ని బలివ్వాలండి? ఒకవేళ ఇచ్చిన పాప పరిహారం జరగదు. కానీ దేవుడు మానవాళి చేసిన ప్రతి పాపాల నుండి మరి ప్రతి దోషాల నుండి వారిని రక్షించడానికి, నిత్య జీవానికి నడిపించడానికి దేవాది దేవుడు తన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఒక గొర్రె పిల్లవలే పాపమే ఎరుగని ఆయన మన పాప శాపాలను ఆయనపై వేసుకొని సిలువపై వ్రేలాడారు. ఇందు నిమిత్తమే తండ్రి ఆయనను విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. చూడండి, మనం ఎంతో ప్రేమించేవారు మనల్ని విడిచిపెడితే మనకెంత బాధగా ఉంటుందో, ఎంత దుఃఖంలో మునిగిపోతాము. కానీ మనల్ని ఎవ్వరు విడిచిపెట్టినా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టే స్థితి రాకుండా మనల్ని మనం ఆయన ముందు సరిచేసుకోవాలి. చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని శాపాన్ని ఆయన ముందు ఒప్పుకొని విడిచిపెడదామా? ఎందుకంటే ఒకవేళ ఎవ్వరు విడిచిపెట్టినా ఈ లోకంలో మనం బ్రతకగలమేమో ఒకవేళ, కానీ దేవుడు విడిచిపెడితే మనల్ని రక్షించేవారు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే మనం నిలుచున్నామంటే ఆయన కృప, మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృప, మనం జీవిస్తున్నామంటే ఆయన కృప మాత్రమే. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చివరిలో మనం చూసినట్లయితే, మీ దోషము మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో మరి మనం చూసినట్లయితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. బైబిల్ గ్రంథంలో ఆదామును చూసినట్లయితే, ఎప్పుడైతే సర్పం మాట విని సాతానునికి చోటిచ్చాడో, ఒకవేళ తన దృష్టిలో తను చేసింది చిన్న పాపమే కావచ్చు. తన పండు తినటం, మరి దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండు తిని మరి తను ఎంత శాపాన్ని తెచ్చుకున్నాడంటే దేవునితో కలిసి జీవించే జీవితాన్ని, మరి ఆయనతో మరి నడిచే జీవితాన్ని, అటువంటి గొప్ప అవకాశాన్ని, అటువంటి గొప్ప ధన్యతని మరి
ఆదాము గారు కోల్పోయారు. ఏదేను వనం నుండి నెట్టివేయబడ్డాడు. దేవునికి మరి ఇంకొకరిగా మనం చూసుకున్నట్లయితే దేవునికి నాజీరు చేయబడి ఆయన పని నిమిత్తం మరి ఈ లోకానికి వచ్చి మరి ఆయన పనిని ప్రక్కన పెట్టి ఈ లోక కోరికలకు ఈ లోక ఆశలకు లొంగిపోయి స్త్రీ వ్యామోహంలో పడి మరి గుడ్డివాడిగా మిగిలాడు సంసోను. మరి మూడవదిగా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి తన సొంత వారే తనని హతమార్చాలని చూసిన దేవుణ్ణి ఎంత మాత్రం విడిచిపెట్టకుండా సంసోను లాంటి పాపం తన జీవితంలో ఎదురైనప్పటికీ అటువంటి పాపం నుండి పారిపోయి దేవుని ఎడల భయభక్తులతో ముందుకు నడిచాడు. ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాడు యోసేపు. మనం కూడా అదే రీతిగా ప్రతి పాపాన్ని ఆయన ముందు విడిచిపెడుతూ ఈ లోక ఆశల్ని విడిచిపెట్టి ఆయనకు మన జీవితాల్ని అప్పగిస్తూ ఆయనలో ముందుకు సాగుతూ మరి ఆయన మన 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 కోసం భయంకరమైన శిలువ శ్రమను అనుభవించారని మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో ఎంత ఘోరమైన శ్రమను అనుభవించారో ఆ శ్రమను ఆ శిలువ శ్రమను మన ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయన మన రక్షకుడని గుర్తెరిగి ఆయన ముందు మనం మ్రోకరిల్లినట్లయితే ఆయనను మన నిజ రక్షకుడిగా మనం స్వీకరించినట్లయితే మరి దేవుడు మనల్ని ఎంతో దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.